ఇప్పుడు ఏ కాడకి నేను మాట చెప్తాను, 10 మంది నీ కాడకి వచ్చి నువ్వంతా నువ్వు వింటా అన్నారని అన్నా, మీలో ఒక ఉత్సాహం వస్తుందా రాదా? ఎవడని తిడతాడు అనుకో నిరుత్సాహం వచ్చిందా రాదా? అంటే నీలో ఉన్న ఫీలింగ్స్ ని అపవాది ఏం చేస్తాడు, వాడుకుంటాడు అనమాట. అలా నువ్వు అధికంగా నీలో ఉత్సాహాన్ని రేకెత్తించి ఏం చేస్తాడంటే దాన్ని అహంకారంలోకి తీసుకెళ్తాడు. ఎందుకో తెలుసా? అపవాదికి తెలుసు ఎవడు అహంకారంతో ఉంటాడో వాడు ఖచ్చితంగా పడిపోతాడు అని. ఖచ్చితంగా నేను మాట చెప్తానండి, మనుష్యుల పొగడ్తలకైనా నీ హృదయం నిన్ను పొగుడుతున్నారు ఒకటే చెప్పాలి, ఏస్తున్నామని చెప్తున్నా దెయ్యం వదిలిపో అని. నేనైతే అదే చెప్తాను. నన్ను కనుక నా మనసు ఎప్పుడన్నా అబ్బా నువ్వు ఎంత బాడావు, అబ్బా నువ్వు ఎంత బాగా చెబుతున్నావు, ఇన్ని కార్యాలు చెప్తున్నాను చెప్పింది అనుకో ఒకటే చెప్తా, ఏస్తున్నావు దెయ్యం పో అని. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా అపవాదుల రేపుతుంది. అపవాది ప్లాన్ ఏంటంటే ఖచ్చితంగా నువ్వు అహంకారంతో రేపబడతావు. అపవాది ప్లాన్ ఏంటది తప్పకుండా సార్, నేను అలా రేపబడతాం. అపవాది ప్లాన్ ఖచ్చితంగా